ఇప్పుడు ఇది కాఫీ, ఇది కాపీ సార్. ఇది 98వ సంవత్సరం వేసాం సార్. ఇది 92లో వేసావు. 98 సార్. 98 నేను ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మొట్టమొదటిసారిగా పెట్టావు. అవును సార్. మన సోమేష్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న హయాంలో సిల్వర్ ఓక్ వేసాం సార్. అది అప్పుడే నేను ఇవన్నీ వేయించాను. అవును సార్. అదే అండి. అవి వచ్చి దానివల్ల కాఫీకి షెల్టర్ వస్తుందని. అవును సార్. ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీకి షెల్టర్ వస్తుంది, రాదు కదా, ఎంటర్ రాదు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని, ఇది 600 అయితే అదొక 100 మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు సార్. అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అవుతుంది సార్. రెండు బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేయడానికి కోసం అని సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా వెళ్తుంది సార్. దానికి పెప్పర్ పెడుతున్నాం. పెప్పర్ పెడుతున్నాం. అప్పుడు పెట్టింది. అవును సార్. ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి? మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ పండ్ల తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని. అవును సార్. ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్. కొన్ని రకరకాల జామ, నేరోడి, పనస, ఈ మామిడి సార్. ఈ 4 రకాల మొక్కలు ఈ మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్. అలాగైతే కరెక్ట్గా ఈ సైడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్. అవుతుందా? అవుతుంది సార్. మీకు సోమేష్ కుమార్ని ఇప్పుడు జ్ఞాపకం ఉంది నీకు? నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకొని నర్సరీ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్. మేము బ్యాగ్ ఫీలింగ్స్ వేసుకున్నాం. ఆయన ఉన్నాడు అప్పుడు. అవును సార్. తర్వాత కలెక్టర్గా వేసాను.